శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పట్టణంలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ కొనతం కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ కోల శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై చదువుపై సంపూర్ణ దృష్టి సారించాలని సూచించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుత కాలంలో ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను వివరిస్తూ, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 1, 3, 5 సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇది విద్యార్థుల్లో మరింత ఉత్సాహం, ప్రేరణను నింపిందని అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈనాడు మనం భారతదేశం మొత్తం నిర్వహించుకుంటున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. సరే, ఈ సందర్భంగా మనం స్వాతంత్ర్యము తర్వాత గణతంత్రము అది తేడాలు తెలుసుకోవాలి. మీరు సరే, 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకుంది 1950 జనవరి 26 నుంచి. అయితే రాజ్యాంగం అమలుపరుచుకోవడం అంతకుముందు బ్రిటిష్ వారి రాజ్యాంగం ఉండే, దాన్నే కంటిన్యూ చేస్తూ ఉండే. తర్వాత 1950 తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు వారి నేతృత్వంలో చాలా గొప్ప రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దానికోసం దాదాపు కొన్ని సంవత్సరాలు వివిధ దేశాలు పర్యటించి వివిధ రాజ్యాంగాలు పరిశీలించి వాటిలోని బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటే మనకు వచ్చిన ముఖ్యమైన గణతంత్రం సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది లిబర్టీ, స్వేచ్ఛ. స్వేచ్ఛ అంతకుముందు మనకు ఉండేదని ఆలోచిస్తే బ్రిటిష్ కాలంలో మీకు లేదు స్వేచ్ఛ, అంటే భారతీయులకు లేదు, ఓన్లీ బ్రిటిషర్స్కే ఉండే. సో సంపూర్ణమైన స్వేచ్ఛను మనం ఈ గణతంత్రం సందర్భంగా పొందినాం. అదేవిధంగా జస్టిస్, న్యాయం కూడా అంతకుముందు తెల్లవారికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. ఏదైనా ఒకే విధమైన తప్పు చేస్తే మనకు శిక్ష ఘోరంగా ఉండేది, వారికి శిక్ష చాలా తక్కువగా. అందరూ మీలాంటి వాళ్ళు చదువుకోవాలి. ఆనాటి భారతీయులు స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఒక చిన్న తప్పు చేస్తే తీసుకుపోయి అండమాన్లోని చీకటి గదుల్లో, చీకటి జైళ్ళలో పడేసేది. వాళ్ళకి దిక్కు మొక్కు లేదు కొన్ని సంవత్సరాల పాటు. అది ఎంత ఘోరం అనేది ఇప్పుడు మనం ఊహించుకుంటే, మరి అట్లాంటి ఘోరాలు అనేకం బ్రిటిష్ వారి కాలంలో జరిగింది. సరైన న్యాయం మనకు సంభవించకుండా. సో లిబర్టీ, జస్టిస్ మరియు ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, అంటే ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్గా ఉండటం, అది లేకుండా. సో ఇట్లాంటివి అనేకం మనం గణతంత్రం ద్వారా పొందినాం. తర్వాత ఈక్వాలిటీ, సమానత్వం. అంతకుముందు బ్రిటిష్ వారు మనం సమానం కాదు. ఇక్కడున్న జమీందారులు, రాజులకు ఒక న్యాయం, మామూలు సిటిజన్స్కి ఒక న్యాయం. ఇట్లా లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ అండ్